సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. అనంతరం హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారి మీదుగా పందిళ్ల బ్రిడ్జిని పరిశీలించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు లేకుండా చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం మంచి పరిణామమన్నారు. వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్ పట్టణంలో వరదనీటి ముంపు సమస్యను పరిష్కరించకుంటే మంత్రి కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే ముందు ధర్నా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారి వెంట చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, కౌన్సిలర్స్ బొజు రమాదేవి, మ్యాదరబోయిన వేణు, గోవిందు రవి, బొల్లి కల్పన, బొజ్జ హరీస్, వాల సుప్రజ, కో ఆప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి, అయుబ్, తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎన్డి అన్వర్, ఐలేని మల్లికార్జున రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక రకంగా వ్యవసాయదారులందరూ కూడా లాభం జరిగింది. కానీ హుస్నాబాద్ పట్టణంలో మాత్రం అది భారీగా నీళ్లు రావడం జరుగుతున్నది. దానికోసం రోడ్లు పనులు అవుతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసిండ్రు. చూసాము మరి ఒక మాట అన్నారు ఏంటంటే హుస్నాబాద్లో కూడా నీళ్ళని కూడా చేస్తున్నాం, వర్షం చెప్పడం జరిగింది. మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి అందరం కోరుతున్నాం. మరి వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా, ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది. లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా తెలియదు.